ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి వైఎస్ జగన్ ను ఫాలో అవుతున్నారా? గతంలో జగన్ ఫాలో అయిన స్ట్రాటజీని అమలు చేసేందుకు రెడీ అవుతున్నారా? ఈ నెల 25 తర్వాత హస్తం పార్టీకి గుడ్ బై చెప్పాక ఏదో పార్టీ మారిపోయి కండువా కప్పుకునే ఎఫెక్ట్ రాదని కొత్తగా ప్రయత్నించే యోచనలో ఉన్నారా? ఇంతకీ జీవన్ రెడ్డి ప్లాన్ ఏంటి? జగిత్యాల రాజకీయాల్లో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన జీవన్ రెడ్డి రూట్ మార్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 25న హస్తం పార్టీకి గుడ్ బై చెప్పగానే కొత్త ప్లాన్ అమలు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన అందుకే తాను పార్టీ మారుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఏదో పార్టీ మారిపోయి కండువా కప్పుకుంటే ఎఫెక్ట్ రాదని కొత్తగా ప్రయత్నించే యోచనలో ఉన్నానని తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్లాన్ ను అడాప్ట్ చేసుకుని అమలు చేసేందుకు రెడీ అయ్యారని ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో యాత్ర ద్వారా తేల్చుకుంటారని టాక్ వినిపిస్తోంది. గతంలో వైఎస్ జగన్ తనకు కాంగ్రెస్ లో అన్యాయం జరిగిందనే సెంటిమెంట్ తో ప్రజల్లోకి వెళ్లారు. అప్పట్లో జగన్ పాదయాత్రకు భారీ స్పందన వచ్చింది. వైఎస్ జగన్ వెంట లక్షలాది మంది తరలి వచ్చారు. ఆ పాదయాత్ర కారణంగానే 2019లో వైఎస్ జగన్ భారీ విజయం సాధించారు. 153 సీట్లలో వైసీపీని గెలిపించిన ప్రజలు జగన్ ను ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టారు. ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా అదే బాట పట్టారు. మార్చి 25న అధికారికంగా కాంగ్రెస్ కు రాజీనామా చేసిన తర్వాత గ్రామాన తిరుగుతూ తన ఆవేదనను ప్రజలకు వివరించి సానుభూతిని కూడగట్టాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. జీవన్ రెడ్డి ఇప్పటికే తన తదుపరి రాజకీయ అడుగులపై ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రాథమిక చర్చలు పూర్తి చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తనను విస్మరించిందనే పాయింట్ ను బలంగా వాడుకుంటూ ఈ రెండు పార్టీలలో ఏదో ఒక దానిలో చేరడం ద్వారా తన ఉనికిని చాటుకోవాలని చూస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆయన ఏ జెండా పడతారనేది జగిత్యాల నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠకు తెరలేపుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ తిరిగేందుకు జీవన్ రెడ్డి రెడీ అవుతున్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఇందులో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా ఒకరు. ఆయన కారణంగానే పార్టీ మారాల్సి వస్తుందంటూ జీవన్ రెడ్డి అనేక వేదికలపైన తన అసంతృప్తిని వెళ్లగక్కారు. అయితే మిగతా 9 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ నేతలు ఇలాంటి పరిస్థితులని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గద్వాల, పటాన్చెరు, బాన్స్వాడలో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికను మాజీ జెడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు బాన్స్వాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధిపత్యాన్ని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తట్టుకోవడం ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పరిస్థితులున్నాయి. ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోనే ఇదే పరిస్థితులున్నాయి. కానీ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గులాబీ పార్టీకి దగ్గర కావడంతో కాంగ్రెస్ శ్రేణులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయినా అక్కడ 3 ముక్కలాట నడుస్తోంది. ఇలా మరికొన్ని నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో జీవన్ రెడ్డి పర్యటించి అసంతృప్తులను ఏకం చేస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇక్కడే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జీవన్ రెడ్డి వయసు 75 ఏళ్లు దాటింది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎలా ముందుకెళ్తారనే చర్చ సాగుతోంది. గతంలో జగన్ రెడ్డి తన తండ్రి వైఎస్ఆర్ ఇమేజ్ ను మార్కెటింగ్ చేసుకుని యువకుడిగా దూసుకుపోయారు. కానీ ఈ వయసులో ఆయనకు ఈ పోరాటం అవసరమా అనే ప్రశ్నలు వస్తున్నాయి. జగిత్యాల ప్రజలకు ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం తెలుసు. అప్పట్లో ఆయన చేసిన అభివృద్ధి, ఇప్పుడు ఆయన పడుతున్న ఆవేదన మధ్య ప్రజలు దేనికి ప్రాధాన్యత ఇస్తారనేది కీలకం. వయసు మళ్లిన వేళ ఆయన చూపే ఈ సెంటిమెంట్ కార్డ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది సందేహమే. అయితే రాజకీయాల్లో పట్టుదల ఉండడం మంచిదే, కానీ అది కాలం చెల్లిన వ్యూహాలతో సాగితే ఫలితం ఆశించినట్లు ఉండదని అంటున్నారు. జీవన్ రెడ్డి తన రాజకీయ జీవితానికి పునరుజ్జీవం పోయాలని అనుకుంటున్న ఈ ప్రయత్నం ఆయనను మళ్లీ హీరోగా నిలబెడుతుందా లేక రాజకీయ విరామానికి దారితీస్తుందా అనేది చూడాలి.
మరోవైపు సెంటిమెంట్ ను నమ్ముకొని ఆయన చేస్తున్న ఈ రాజకీయాన్ని ఎలా చూస్తారన్నది ఆసక్తికరమే. నియోజకవర్గంలో ఆయనకున్నంత పాత కేడర్ ఇప్పటికీ ఆయన వెంటే ఉన్నప్పటికీ తటస్థ ఓటర్ల తీర్పు మాత్రం జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతోంది.